शिवावलम्बनं त्वयि चातापराधानां त्वमेव శరణం శివే. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు 30వ శ్లోకం నేర్చుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు. ఓం నమ శివాయ. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ఏమడుగుతున్నారు? నిన్నటి 29వ శ్లోకంలో ఎంత కొద్ది పూజకైనా నువ్వు చక్కగా ముచ్చటగా కరుణిస్తావు నాయనా అని, మనం ఎలాంటి వాళ్ళమైనా మన దగ్గర ఎలాంటి వస్తువులతో అయినా పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు? నీకు పూజ చేసే ఉపచారాలు, శుశ్రూష చేసే అర్హత నాకు లేదయ్యా, నేను దానికి సమర్థుణ్ణి కాను అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారో మనం తెలుసుకుందాం. ముందుగా ప్రతి పదానికి అర్థం చూద్దాం, ఆ తర్వాత తెలుసుకుందాం. హే బాలేందు చూడామణే అంటే ఓ చంద్రశేఖర అంటే చంద్రుణ్ణి, నెలవంకను తల మీద ధరించిన వాడా అని అర్థం. హే పశుపతే అంటే సంసార బంధమోచకుడా. హే స్వామిన్ ఓ సర్వేశ్వరుడా. త్రిలోకీ గురు అంటే 3 లోకాలకు గురువైన వాడా అంటే జగద్గురువు అన్నమాట ఆయన. సహస్రకరత 100 చేతులతో అంటే 1000 కర్ములతో. ఒక్క నిమిషం. తే మీ యొక్క వస్త్రోద్ధూత విధౌ వస్త్ర ఉపచారం చేద్దాము అంటే సహస్రకరత 1000 కరములు కావాలి అంటే 1000 చేతులు కావాలి నాకు. పుష్పార్చనే పోని పుష్పాలతో అర్చన చేద్దామంటే దానికి ఏం కావాలంట? విష్ణుత నేను విష్ణువై ఉండాలి. గంధే గంధం అనే ఉపచారం చేద్దామంటే గంధ మహాత్మత వాయుదేవుణ్ణై ఉండాలి. అన్నపచనే అన్నమును నీకు హవిస్సుగా సమర్పిద్దాము అంటే దానికి ఏమై ఉండాలి? బర్హిర్ముఖాధ్యక్షుత అంటే ఇంద్రుణ్ణి అయి ఉండాలి. పాత్రే ఆ పాత్రని అలా వండిన నైవేద్యాన్ని పాత్రలో సమర్పించాలంటే, పాత్రోపచారం చేద్దామంటే, అర్ఘ్య విధి చేద్దామంటే కాంచన గర్భత హిరణ్య గర్భుణ్ణి ఉండాలి. మయి నాయందు అస్తి చేత్ ఉన్న ఎడల తే మీ యొక్క శుశ్రూషాం సేవను కరవాణి చేయగలను. ఇన్ని అర్హతలు ఉంటే మాత్రమే మీకు నేను ఈ ఉపచారాలు, ఇప్పుడు నేను చెప్పిన ఉపచారాలన్నీ చేయగలను. అంతటి సమర్థత నాకు లేదు అంటున్నారు. ఒక్కసారి అర్థం ఏంటో చూద్దాము. ఓ స్వామి పశుపతి 3 లోకాలకు గురువైన వాడా, నీకు వస్త్రాలను సమర్పించటంలో సూర్యుని వలె నాకు 1000 చేతులు కావాలి. సూర్యుని వలె ఎందుకు కావాలి? సూర్యుడేంటి? ఈయన శివుడేంటి? సర్వవ్యాపకుడు. ఆ సర్వము విశ్వమంతా వ్యాపించి ఉన్న శివుడికి వస్త్రాన్ని ఇవ్వాలంటే మన చేతులు సరిపోతాయా? మరి మన 2 చేతులు సరిపోతాయా? లేదు కదా. అందుకని సూర్యుడితో పోల్చారు. సూర్యుడైతే తన కిరణాలనే చేతులుగా మార్చి ఆయనకి వస్త్రోపచారం చేస్తారు. అందుకని సూర్యుని వలె 1000 చేతులు కావాలి. పోని పూలతో పూజ చేద్దాంలే అనుకుంటే విష్ణుమూర్తి వలె సర్వవ్యాపకత్వం కావాలి. నువ్వు సర్వవ్యాపకుడివి, విష్ణువు కూడా సర్వవ్యాపకుడు. అలా నిన్ను పూలతో పూజిద్దామన్నా నాకు వ్యాపకత్వం కావాలి విష్ణుమూర్తి వలె.
పోనీ గంధం సమర్పిద్దాము అనుకుంటే వాయుదేవుడి వలె సువాసనను మోసే శక్తి. వాయుదేవుడి పని ఏంటి? అన్ని చుట్టబెడదాము, ధూపచేద్దాము అంటే నేను ఈ చేతుల్ని ఎక్కడ మొలిపించుకునేది చెప్పు స్వామి. ఇంకా సుదర్శన చక్రదాన వేళ నిన్ను అర్చిస్తూ కొరవ పడిన వెయ్యో పువ్వుని సమర్పించేందుకు తన కన్నునే తీసి ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ జగత్తన్ ఈ జగత్తు మొత్తాన్ని మనోభూమిక చేత వ్యాపించి నీకు పూల పూజలు ఆయన మాత్రమే చేయగలడు. ఎవరు? విష్ణుమూర్తి మాత్రమే చేయగలడు. మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం విష్ణుమూర్తి తన కన్నుని పువ్వుగా ఎలా సమర్పించాడని. ఈ రోజు ఆ కథనే చెప్పుకోబోతున్నాం మనం. అలాగ చెయ్యాలంటే నేను విష్ణుమూర్తి రూపాన్ని అయి ఉండాలి. పోనీ నా ప్రాణవాయువునే నా ప్రాణవాయువునే నేను గంధంగా మార్చి నీకు గంధం అనే ఉపచారం చేద్దామంటే దానికి కూడా ఎలా ఉండాలి? నేను బహిర్ముఖాధ్యక్షుత అంటే సంచరిస్తున్నప్పుడు నా సకలేంద్రియాలకు అగ్ని రూపం అధ్యక్షత వహిస్తున్న ఇంద్రుణ్ణై ఉండాలి. నా ప్రాణవాయువును నీకు ఇవ్వాలి అంటే నేను గంధంగా మారిపోవాలి, అంటే వాయుదేవుడిగా మారి గంధ ఉపచారం చేయాలి. తర్వాత అన్నం నైవేద్యంగా అన్నం పెట్టాలంటే నా సకలేంద్రియాలను అగ్ని రూప అధ్యక్షం వహిస్తున్న ఇంద్రుడిగా నీ కోసం చేసి హవిస్సులను నేను ఇవ్వాలి. ఇంకా అన్నం సమర్పించడానికి పాత్ర కావాలంటే హిరణ్య గర్భుడినై నా జీవనాన్ని నీ శుశ్రూష రూపమైన హోమ విధిగా మలిచి పెట్టాలి. అందుకని నా దేహం చేతనే పాత్రాధిక ప్రయోగాన్ని నిర్వహిస్తూ జీవన యాగాన్ని సాగిస్తున్నాను స్వామి. నా తను నిన్ను సేవించడానికే ఉంది, నీకు శుశ్రూష చేయడానికే ఉంది. ఈ శిష్యుడిని నీవు వాళ్ళని స్వీకరించినట్టు స్వీకరించు, నాకు అలా తరింపచేసే విద్యను అనుగ్రహించు అని అడుగుతున్నారు. ఓం నమ శివాయ.